ప్రియమైన స్నేహితులారా, మిమ్మల్ని అందరినీ నేటి ఈ ప్రేమధార కార్యక్రమానికి స్వాగతం పలుకుచున్నాం. మీరందరూ దినదినము దేవునిలో ఎదుగుతూ ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉన్నారని తలస్తున్నాం. మేము మీ కొరకు, మీ కుటుంబాల కొరకు క్రమంగా ప్రార్థిస్తున్నాం. నేటి ఈ కార్యక్రమంలో నజరేతులో యేసు రోగులను స్వస్థపరచడంను గూర్చి, తన 12 మంది శిష్యులను ప్రజల్లోకి పంపించడం మరియు బాప్తిస్మమిచ్చు యోహాను మరణంను గూర్చి తెలుసుకుంటాం. అదేవిధంగా యేసు 5,000 మందికి ఆహారం పెట్టడం, ఆయన సముద్రం మీద నడవడం మొదలైన విషయాలను గూర్చి చర్చిస్తాం. ఇక ఆ విషయాలను గూర్చి తెలుసుకుందామా? ప్రియులారా, నేటి మన ఈ పాఠంలో మార్కు సువార్త 6వ అధ్యాయాన్ని ధ్యానించుకోబోతున్నాం. మార్కు సువార్తలో ఇది 2వ అతిపెద్ద అధ్యాయం. యేసు పరిచర్యలోని సంఘటనలను అత్యంత వేగంగా ఒకదాని వెంట ఒకటిగా వివరించే తన సాధారణ శైలిని మార్కు ఇక్కడ కూడా అనుసరించాడు. అయితే మొదటి 29 వచనాల్లో ఆ తీవ్రమైన కార్యకలాపాల వేగంలో కొంత విరామం కనిపిస్తుంది. ఇందులో యేసు నజరేతుకు తిరిగి రావడాన్ని, సువార్త ప్రకటించడానికి 12 మంది శిష్యులను పంపడాన్ని, 5,000 మందికి ఆహారం పెట్టడాన్ని గూర్చి, నీటిపై యేసు నడవడాన్ని గూర్చి, గెన్నేసరతులో రోగులను స్వస్థపరచడాన్ని చూస్తాం. ఈ సమయంలో యేసు ప్రజల్లో ఎంతో గొప్ప ఆదరణ కలిగి ఉన్నాడు. ఇది ఆయన పరిచర్యలో అత్యున్నత దశ అని చెప్పాలి. ఇక మార్కు సువార్త 6వ అధ్యాయము 1 నుండి 3 వచనాలను మనం గమనిద్దాం. ఆయన అక్కడ నుండి బయలుదేరి స్వదేశంనకు రాగా ఆయన శిష్యులు ఆయనను వెంబడించిరి. విశ్రాంతి దినము వచ్చినప్పుడు ఆయన సమాజ మందిరంలో బోధింపనారంభించెను. అనేకులు ఆయన బోధ విని ఆశ్చర్యపడి, ఈ సంగతులు ఇతనికి ఎక్కడి నుండి వచ్చెను? ఇతనికి ఇయ్యబడిన ఈ జ్ఞానం ఎట్టిది? ఇతని చేతుల వలన ఇట్టి అద్భుతములు చేయబడుచున్నవి ఇదేమి? ఇతడు మరియ కుమారుడు కాడా? ఇతడు యాకోబు, యోసే, యూదా, సీమోను అనువారి సహోదరుడగు వడ్లవాడు కాడా? ఇతని సోదరి మనులందరూ మనతోనున్నారు కారా అని చెప్పుకొనుచు ఆయన విషయమై అభ్యంతరపడిరి. ప్రియులారా, ఈ సంఘటనను లూకా సువార్తలోని 4వ అధ్యాయంతో పోల్చినప్పుడు బైబిల్లో వైరుధ్యం ఉందని, ఆ 2 వృత్తాంతాలు ఒకదానితో ఒకటి విభేదిస్తున్నాయని విమర్శకులు అంటారు. వాస్తవం ఏమిటంటే, మన ప్రభువు తన స్వస్థలమైన నజరేతును సందర్శించిన 2 సందర్శనల వివరాలు మనకు లభిస్తాయి. ఆయన బహుశా నజరేతును ఇంకా అనేక సార్లు సందర్శించి ఉండవచ్చు, కానీ ఇక్కడ ఆ 2 సందర్శనలు మాత్రమే నమోదు చేయబడ్డాయి. లూకా 4వ అధ్యాయము మొదటి సందర్శన గురించి తెలియజేస్తుంది. అప్పుడు ఆయన ఒంటరిగా అక్కడికి వెళ్ళాడు. ఆయన అక్కడ ఎటువంటి అద్భుతం చేయలేదు. పైగా వారు ఆయనను చంపడానికి ప్రయత్నించినప్పుడు ఆయన హఠాత్తుగా అక్కడి నుండి వెళ్ళిపోయాడు. మార్కు సువార్త 6వ అధ్యాయంలో నమోదు చేయబడిన ఈ 2వ సందర్శనలో ఆయన తన శిష్యులతో కలిసి ఉండడం, కొద్దిమంది రోగులను స్వస్థపరచడం మరియు ఆ ప్రాంతంలోనే కొంతకాలం గడపడాన్ని మనం చూస్తాం. 2 సందర్భాల్లోనూ ఆయన సమాజ మందిరానికి వెళ్ళి బోధించాడు. అలాగే 2 సార్లు తన సొంత ఊరి ప్రజలచే తిరస్కరించబడ్డాడు. కాబట్టి ఇది వైరుధ్యం కాదు. బదులుగా ఆయన తన స్వంత ఊరికి చేసిన 2 వేర్వేరు సందర్శనల గురించిన 2 వృత్తాంతాలుగా ఉంటున్నాయి. మొదటిసారి అక్కడి నుండి వెళ్ళినప్పుడు ఆయన కపెర్నహూముకు వెళ్ళి అక్కడ తన కార్యకలాపాలకు ప్రధాన కేంద్రంగా మార్చుకున్నాడు. కానీ తన స్వంత ఊరి ప్రజలను చేరుకోవాలనే ఉద్దేశంతోనే ఆయన తిరిగి వచ్చాడు. మొదటి వచనంలో తన స్వదేశం అని చెప్పినప్పుడు దాని అర్థము అక్షరాల ఆయన పుట్టిన ఊరు లేదా స్వస్థలం అని గ్రహించాలి. ప్రియులారా, మన ప్రభువు ఎక్కడ ఉన్నా సరే విశ్రాంతి దినాన సమాజ మందిరానికి వెళ్ళడం ఆయన అలవాటు. ఆ విధంగా దేవుణ్ణి ఆరాధించడం అవసరమని ఆయన భావించాడని, అలాగే ఆ కాలపు ప్రజలను చేరుకోవడానికి అది సరి అయిన స్థలమని నేను భావిస్తున్నాను.
ఆయన బోధన ఆయనను తెలిసిన వారిని ఆశ్చర్యపరిచింది. ఆయన మాటలు, పనులు మరియు అద్భుతాలు అక్కడి ప్రజల్లో ఆశ్చర్యాన్ని కలిగించాయి. తద్వారా వారిలో అనేక ప్రశ్నలు తలెత్తాయి. ప్రియులారా, నజరేతు వంటి ఊరిలో యేసు వంటి వ్యక్తి పుట్టగలడని వారు నిజంగా నమ్మలేదు. వారు తమను తాము చూసుకుంటూ తమ స్థాయిని బట్టి నజరేతును అంచనా వేసుకున్నారు. నజరేతు వారికి గొప్పగా లేదు కాబట్టి ప్రభువైన యేసు వంటి వ్యక్తి అక్కడ పుట్టడము అసాధ్యమని వారు భావించారు. తమ సొంత ఊరి వ్యక్తి పట్ల వారికి నమ్మకం లేదు, అలాగే తమ పట్ల కూడా వారికి నమ్మకం లేదు. ప్రియులారా, ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి. మరియకు ఇతర పిల్లలు కూడా ఉండేవారని ఈ భాగం వెల్లడిస్తుంది. వీరు యోసేపు ద్వారా పుట్టినటువంటి సోదరీమణులు. ఇక్కడ ప్రస్తావించబడిన యూదా అనే వ్యక్తి యూదా పత్రిక రచయిత అని నేను భావిస్తున్నాను. యేసును చూసి వారు అభ్యంతరపడ్డారు. ఆయన తమకు బాగా తెలుసు అని వారు అనుకున్నారు. అదే వారి అభ్యంతరానికి కారణమైంది. అదే వారి సమస్య. ఆయన తమకు తెలుసు అని వారు అనుకున్నారు, కానీ నిజానికి వారికి ఆయన గురించి ఏమీ తెలియదు. ఆ ఊరిలో ఆయన ఒక బాలుడిగా పెరగడాన్ని వారు చూశారు, అంతే. ఇక 4వ వచనాన్ని మనం గమనిద్దాం. అందుకు యేసు, ప్రవక్త తన దేశములోను తన బంధువులలోను తన ఇంటి వారిలోను తప్ప మరి ఎక్కడనూ ఘనహీనుడు కాడని చెప్పెను. సాధారణంగా మన మధ్య ఉన్నవారి కంటే దూరం నుండి వచ్చిన వారికే ఎక్కువ విషయాలు తెలుసునని మనం భావిస్తుంటాం. బహుశా అందుకే మనలో కొందరు దేశమంతటా తిరుగుతూ ఇతర ప్రాంతాల్లో సేవ చేస్తుంటారు. కొన్నిసార్లు మన సొంత ఊరిలో కంటే బయటి ప్రాంతాల్లోనే ఎక్కువ ప్రభావవంతంగా సేవ చేయగలుగుతాం. ఇక 5-6 వచనాలను మనం గమనిద్దాం. అందువలన కొద్దిమంది రోగుల మీద చేతులుంచి వారిని స్వస్థపరచుట తప్ప మరి ఏ అద్భుతమును ఆయన అక్కడ చేయజాలకపోయెను. ఆయన వారి అవిశ్వాసమునకు ఆశ్చర్యపడెను. ఆయన చుట్టుపట్లనున్న గ్రామములు తిరుగుచూ బోధించుచుండెను. ఆ సమయంలో ఆయన ఆ ప్రాంతాన్ని విడిచిపెట్టి వెళ్లకుండా అక్కడే పరిసర ప్రాంతాల్లోనే ఉండిపోయాడని మనం గమనించాలి. అంతకుముందు ఒకసారి ఆయనను ఆ ఊరి వారు ఆ ఊరి నుండి దాదాపుగా వెళ్ళగొట్టారు. అప్పుడు ఆయన కపెర్నహూముకు వెళ్ళి అక్కడే తన కార్యకలాపాలకు ప్రధాన కేంద్రం ఏర్పాటు చేసుకున్నాడు. ప్రజల అవిశ్వాసం కారణంగా ఆయన అక్కడ గొప్ప అద్భుత కార్యాలేవి చేయలేకపోయాడని ఈ భాగం మనకు తెలియజేస్తుంది. సర్వశక్తిమంతుడైన దేవుని శక్తికి ఉన్న ఏకైక పరిమితి అవిశ్వాసం మాత్రమే. రక్షణలో ఆ దేవుని శక్తిని కార్యరూపంలోకి తీసుకురావడానికి కావలసిన ఏకైక అర్హత మన విశ్వాసమే. అవిశ్వాసం అనేది సర్వశక్తిమంతుడైన దేవుని శక్తిని అడ్డుకుంటుంది. అవిశ్వాసము దేవుని శక్తిని వేరు చేసి దానిని ప్రభావం లేకుండా చేస్తుంది. నేటికి అది అలాగే జరుగుతుంది. 6వ వచనంలో చూస్తాము, ఆయన వారి అవిశ్వాసాన్ని చూసి ఆశ్చర్యపోయాడు. ఆయన ఆశ్చర్యపోవడం మనం గమనించడం ఇదే మొదటిసారి కాదు. మత్తయి సువార్త 8:10లో కూడా ఆయన శతాధిపతి విశ్వాసాన్ని చూసి ఆశ్చర్యపోయాడు. ఇప్పుడు ఆయన గ్రామాన తిరుగుతూ బోధించడాన్ని మనం గమనిస్తాం. దేవుని సేవకులకు ఇది ఒక అద్భుతమైన పాఠం. దేవుని పనిలో ఉన్న కొందరు వ్యక్తులు చిన్న ప్రదేశాలకు వెళ్ళి సేవ చేయడానికి ఇష్టపడరు. ఆయన వారి గ్రామాల్లో తిరిగారని చెప్పడం ద్వారా మన ప్రభువు ఇక్కడ ఒక గొప్ప ఉదాహరణను చూపించారని నా అభిప్రాయం. ప్రియమిత్రులారా, మహిమగల ప్రభువు దేవుని కుమారుడు ఈ భూమిపై చిన్న చిన్న గ్రామాల్లో సేవ చేయడం గురించి ఒక్కసారి ఊహించుకోండి. ఆయన ఆనాటి రోమ్లో పెద్ద సభ కోసము పెద్ద స్టేడియం అనగా ఒక కొలోసియం వంటి వేదికను అద్దెకు తీసుకొని ఉండవచ్చు, కానీ అలా చేయలేదు. నేడు గొప్పతనం పట్ల వ్యామోహం కలిగిన వ్యక్తులు చాలామంది ఉంటున్నారు. తమకు పెద్ద జన సమూహం ఉండాలని వారు భావిస్తారు. ఈ విషయంలో మనమందరము యేసు నుండి ఒక గొప్ప పాఠం నేర్చుకోవాలి. ఒకసారి స్కోఫీల్డ్ అనే గొప్ప బైబిల్ పండితుడు ఒక కూడికలో ప్రసంగించడానికి ఆహ్వానించబడ్డాడు. ఆ రాత్రి వర్షం పడడం వల్ల సభకు కేవలము 25 మంది మాత్రమే వచ్చారు. ఆహ్వానించిన ఆ స్థానిక సంఘ కాపరి స్కోఫీల్డ్ గారి దగ్గరికి వచ్చి కూడికకు చాలా తక్కువ మంది వచ్చినందుకు క్షమాపణను కోరాడు. అప్పుడు స్కోఫీల్డ్ గారు ఇలా సమాధానం ఇచ్చాడు: ప్రియ యువ సేవకుడా,
నా ప్రభు యొక్క శిష్య బృందంలో కేవలము 12 మంది మాత్రమే ఉండేవారు. ఆయన వద్ద కేవలము 12 మందే ఉన్నప్పుడు పెద్ద సమూహం గురించి ఆందోళన చెందడానికి ఈ స్కోఫీల్డ్ ఎవరు అని చెప్పాడు. ఇక 7వ వచనాన్ని మనం గమనిద్దాం. ఆయన 12 శిష్యులను తన యొద్దకు పిలిచి వారిని ఇద్దరిద్దరినిగా పంపుచు అపవిత్రాత్మల మీద వారికి అధికారం ఇచ్చి, ఆయన ఇప్పుడు తన శిష్యులను బయటికి పంపుతున్నాడు. ఆయన స్వయంగా బోధించిన మారు మనసు గురించిన సందేశంతోనే వారిని ఇద్దరుగా పంపుతున్నాడు. మత్తయి కానీ లూకా కానీ ఈ సంఘటనను నమోదు చేసినప్పుడు ఈ విషయాన్ని చెప్పకపోవడం మనం గమనించాలి. ఆయన వారికి అపవిత్రాత్మలపై అధికారాన్ని ఇచ్చాడు. వారు చేయగలిగే అత్యున్నతమైన అధికారము ఇదే అనిపిస్తుంది. ఇక 8, 9 వచనాలను గమనిద్దాం. ప్రయాణము కొరకు చేతికర్రను తప్ప రొట్టెనైనను జాలెనైనను సంచిలో సొమ్మునైనను తీసుకొనక చెప్పులు తొడుగుకొనుడనియు 2 అంగీలు వేసుకొనవద్దనియు వారికి ఆజ్ఞాపించెను. ఇంతకీ అలాంటి ఆజ్ఞ ఎందుకు ఇవ్వబడింది? ఇది సమయం యొక్క ఆవశ్యకతను మరియు గడిచిపోతున్న కాలాన్ని, వారి పని భారం యొక్క ప్రాముఖ్యతను మరియు దేవునిపై వారు సంపూర్ణముగా ఆధారపడడాన్ని సూచిస్తుంది. తర్వాతి కాలంలో వారు సుదీర్ఘ ప్రయాణము చేయాల్సి వచ్చినప్పుడు ఆ వస్తువులను తీసుకోవాలని చెప్పబడడాన్ని మనం చూస్తాం. ఈసారి వారు కేవలము ఇశ్రాయేలు ఇంటి వారిలోని తప్పిపోయిన గొర్రెల వద్దకే వెళ్ళాలని మరియు వారికి లభించే ఆతిథ్యాన్ని స్వీకరించాలని మత్తయి స్పష్టం చేస్తున్నాడు. ఇక 10, 11 వచనాలను మనం గమనిద్దాం. మరియు ఆయన వారితో ఇట్లనెను, మీరెక్కడ ఒక ఇంట ప్రవేశించెదరో అక్కడ నుండి మీరు బయలుదేరు వరకు ఆ ఇంటనే బస చేయుడి. ఏ స్థలమందైనను జనులు మిమ్మును చేర్చుకొనక మీ మాటలు వినకుంటే మీరు అక్కడ నుండి బయలుదేరినప్పుడు వారి మీద సాక్ష్యముగా ఉండుటకు మీ పాదముల క్రింది ధూళి దులిపివేయుడి. వారు చేయబోయేది ఒక గంభీరమైన మరియు పవిత్రమైన ప్రయాణం. దేవుని కృపను తిరస్కరించడం, ఆయన తీర్పును ఆహ్వానించడమే అవుతుంది. నేడు కూడా అదే వాస్తవం వర్తిస్తుంది. ఇక 12, 13 వచనాలను గమనిద్దాం. కాగా వారు బయలుదేరి మారు మనసు పొందవలెనని ప్రకటించుచు అనేక దయ్యములు వెళ్ళగొట్టుచు నూనె రాచి అనేకులగు రోగులను స్వస్థపరచుచు నుండిరి. వారు మారు మనసు గురించిన సందేశాన్ని ప్రకటించారు మరియు వారు చేసిన అద్భుతాలు వారి సందేశము సత్యమైనదని ధృవీకరించాయి. ప్రియులారా, ఈ ఆజ్ఞ కేవలము ఇశ్రాయేలు వంశములోని తప్పిపోయిన గొర్రెలకే పరిమితమైంది. ఇది నేటి కాలానికి వర్తించే పద్ధతి కాదు. అయినప్పటికీ మారు మనసు అనేది సువార్త సందేశంలో ఒక భాగం. ఇది విశ్వసించాలి అనే ఆజ్ఞలో అంతర్లీనంగా ఉంటున్నది. ఇక ఆ ప్రాంతమంతటా యేసు యొక్క కీర్తి వ్యాపించింది. సామాన్య ప్రజలే కాకుండా సింహాసనంపై ఉన్న హేరోదు కూడా యేసు గురించి విన్నాడు. ఇప్పుడు రాజైన హేరోదులో ఒక విచిత్రమైన స్పందనను మనం చూస్తాం. అంతకుముందే బాప్టిస్మమిచ్చు యోహాను హత్య జరిగింది. హేరోదు యొక్క విచిత్రమైన మరియు మూఢనమ్మకాలతో కూడిన స్పందనను వివరించడానికే ఈ విషయము ఇక్కడ నమోదు చేయబడిందని నా అభిప్రాయం. ఇక 14, 15 వచనాలను మనం గమనిద్దాం. ఆయన కీర్తి ప్రసిద్ధమాయను గనుక రాజైన హేరోదు ఆయనను గూర్చి విని, బాప్టిస్మమిచ్చు యోహాను మృతులలో నుండి లేచియున్నాడు గనుక అతని యందు అద్భుతములు క్రియారూపకములగుచున్నవని చెప్పెను. ఇతరులు ఈయన ఏలియా అనియు, మరికొందరు ఈయన ప్రవక్తయనియు, ప్రవక్తలలో ఒకని వలె నున్నాడనియు చెప్పుకొనుచుండిరి. హేరోదు అనే ఈ వ్యక్తికి మూఢనమ్మకాలు ఎక్కువగా ఉండేవి. అయితే ప్రభువైన యేసు ఎవరు అనే విషయంలో ప్రజల్లో భిన్నమైన అభిప్రాయాలు ఉండేవి. నిజానికి నేటికి అటువంటి అభిప్రాయాలే మనకు కనిపిస్తుంటాయి. ప్రభువైన యేసు వ్యక్తిత్వము, ఆయన ఉనికి మరియు ఆయన శక్తి గురించి వేరువేరు వ్యక్తులు వేరువేరు దృక్పథాలను, వివరణలను కలిగి ఉండడాన్ని మనం చూస్తాం. అలాగే హేరోదు కూడా యేసును గూర్చి ఖచ్చితంగా భయపడ్డాడు. ఇక 16వ వచనాన్ని మనం గమనిద్దాం. అయితే హేరోదు విని, నేను తలగొట్టించిన యోహానే అతడు మృతులలో నుండి లేచియున్నాడని చెప్పాను. వాస్తవానికి
ఇక్కడ హేరోదు భయపడ్డాడు. ఇక 17-18 వచనాలను గమనిద్దాం. హేరోదు తన సహోదరుడగు ఫిలిప్పు భార్య అయిన హేరోదియాను పెళ్లి చేసుకొనినందున యోహాను, నీ సహోదరుని భార్యను చేర్చుకొనుట నీకు న్యాయం కాదని హేరోదుతో చెప్పెను గనుక ఇతడు ఆమె నిమిత్తము యోహానును పట్టి తెప్పించి చెరసాలలో బంధించి ఉండెను. ప్రియులారా, యేసు పరిచర్యలో ఈ సంఘటనకు ముందే యోహాను యొక్క హత్య జరిగింది. ఉన్నత స్థానాల్లో ఉన్నవారి పాపాలను యోహాను ధైర్యంగా ఖండించాడని ఇక్కడ గమనించాలి. తన సహోదరిని భార్య అయిన హెరోదియాను హేరోదు తన భార్యగా చేసుకోవడాన్ని అతడు ఖండించాడు. ఇది ఆమెకు ఆగ్రహాన్ని తెప్పించింది. మరియు ఇదే యోహానును చంపడానికి ఆమె కుట్ర పన్నేలా చేసింది. ఇక 19-20 వచనాలను మనం గమనిద్దాం. హేరోదియా అతని మీద పగపట్టి అతని చంపింప కోరెను గాని ఆమె చేత కాకపోయేను. ఎందుకనగా యోహాను నీతిమంతుడును పరిశుద్ధుడు నగు మనుషుడని హేరోదు ఎరిగి అతనికి భయపడి అతన్ని కాపాడుచూ వచ్చెను. మరియు అతని మాటలు వినినప్పుడు ఏమి చేయను తోచకపోయినను సంతోషముతో వినుచుండెను. హేరోదియా హేరోదును దేవుని వైపు తిరగకుండా అడ్డుకుందా? 21-22 వచనాలను గమనిద్దాం. అయితే తగిన దినం ఒకటి వచ్చెను. ఎట్లనగా హేరోదు తన జనన దినోత్సవమందు తన ప్రధానులకును సహస్రాధిపతులకును గలిలయ దేశ ప్రముఖులకును విందు చేయించెను. అప్పుడు హేరోదియా కుమార్తె లోపలికి వచ్చి నాట్యమాడి హేరోదును అతనితో కూడా పంక్తిని కూర్చున్న వారిని సంతోషపరచెను గనుక రాజు, నీకిష్టమైనది ఏదైనను నన్ను అడుగుము, నేను నీకిచ్చేదనని ఆ చిన్నదానితో చెప్పాను. ప్రియులారా, హేరోదు ఎంతటి కామాంధుడైన ముసలివాడో హేరోదియాకు తెలుసు కాబట్టి ఆమె తన కూతురిని అతని ముందు నాట్యం చేయమని అడిగింది. అతడు ఆ కూతురికి పూర్తి స్వేచ్ఛనిచ్చాడు. ఆమెకు కావాల్సింది ఏదైనా అడగవచ్చని చెప్పాడు. 23-24 వచనాలను మనం గమనిద్దాం. మరియు నీవు నా రాజ్యములో సగము మట్టుకు ఏమి అడిగినను నీకిచ్చదనని అతడు ఆమెతో ఒట్టు పెట్టుకొనెను గనుక ఆమె వెళ్ళి నేనేమి అడిగేదనని తన తల్లిని అడగగా ఆమె బాప్టిస్మమిచ్చు యోహాను తల అడుగుమనెను. తన తల్లి దీనికి ముందే సిద్ధపడి ఉంది. నిజంగా స్త్రీ చూపిన క్రూరత్వము ఎంతో విస్మయం కలిగిస్తుంది. ఇక 25-26 వచనాలను మనం గమనిద్దాం. వెంటనే ఆమె త్వరగా రాజునొద్దకు వచ్చి బాప్టిస్మమిచ్చు యోహాను తల పల్లెములో పెట్టి ఇప్పుడే నాకిప్పింప గోరుచున్నానని చెప్పెను. రాజు బహుగా దుఃఖపడెను గాని తాను పెట్టుకొనిన ఒట్టు నిమిత్తమును తనతో కూర్చుండి ఉన్న వారి నిమిత్తమును ఆమెకు ఈయను అననొల్లకపోయాను. ఇక్కడ హేరోదులోని మరొక బలహీనత బయటపడింది. తన స్నేహితులు ఏమనుకుంటారో లేదా ఏమంటారో అని అతడు భయపడ్డాడు. ప్రమాణం విషయంలో అతనికి తప్పుడు దృక్పథం ఉండేది. ఇక 27-28 వచనాలను గమనిద్దాం. వెంటనే రాజు అతని తల తెమ్మని ఆజ్ఞాపించి ఒక బంట్రౌతును పంపెను. వాడు వెళ్ళి చెరసాలలో అతని తల గొట్టి పల్లెములో అతని తల పెట్టి తెచ్చి ఆ చిన్నదానికి ఇచ్చెను. ఆ చిన్నది తన తల్లికిచ్చెను. నిజంగా ఇది అత్యంత క్రూరమైన హత్య. ఇక 29వ వచనాన్ని గమనిద్దాం. యోహాను శిష్యులు ఈ సంగతి విని వచ్చి శవమును ఎత్తికొనిపోయి సమాధిలో ఉంచిరి. ప్రియులారా, యోహాను శిష్యులు అతని శరీరాన్ని తీసుకొని ఎంతో ఆప్యాయతతో దాన్ని ఖననం చేశారు. ఇప్పుడు మార్కు తన వృత్తాంతాన్ని తిరిగి యేసు పరిచర్య వైపు మళ్ళిస్తున్నట్లుగా చూస్తాం. మార్కు సువార్త 6వ అధ్యాయము 30-31 వచనాలు. అంతటా అపోస్తులు యేసునొద్దకు కూడి వచ్చి తాము చేసినవన్నీయు బోధించినవన్నీయు ఆయనకు తెలియజేసిరి. అప్పుడు ఆయన, మీరేకాంతముగా అరణ్య ప్రదేశమునకు వచ్చి కొంచెము సేపు అలసట తీర్చుకొనుడని చెప్పెను. ఏలయనగా అనేకులు వచ్చుచూ పోవుచూ నుండినందున భోజనము చేయుటకైనను వారికి అవకాశం లేకపోయాను. ప్రభువైన యేసు ఎంతటి తీరిక లేకుండా ఉండేవాడో, ఆయనపై ఎంతటి ఒత్తిడి ఉండేదో మనము పూర్తిగా అర్థం చేసుకోవడం అసాధ్యం. తాను తన శిష్యులు విశ్రాంతి తీసుకోవడానికి వీలుగా
ఆయన ఒక నిర్మానుష్య ప్రదేశానికి వెళ్ళాల్సి వచ్చింది. ఇక మనము 5,000 మందికి ఆహారాన్ని పంచిపెట్టే విషయాన్ని గమనిద్దాం. 32 నుండి 34 వచనాలను గమనిద్దాం. కాగా వారు దోణి ఎక్కి అరణ్య ప్రదేశమునకు ఏకాంతముగా వెళ్ళిరి. వారు వెళ్ళుచుండగా జనులు చూచి అనేకులు ఆయనను గుర్తెరిగి సకల పట్టణముల నుండి అక్కడికి కాలి నడకను పరిగెత్తి వారికంటే ముందుగా వచ్చింది గనక యేసు వచ్చి ఆ గొప్ప జన సమూహమును చూచి వారు కాపరి లేని గొర్రెల వలె ఉన్నందున వారి మీద కనికరపడి వారికి అనేక సంగతులను బోధింపసాగెను. ఏకాంతంగా గడపడానికి కష్టపడి ఒక స్థలాన్ని వెదకడము వ్యర్థమైంది. గలిలియ సముద్ర తీరం వెంబడి జనము ఆయనను అనుసరించారు. యేసు తన శిష్యులతో ఒడ్డుకు చేరేసరికి వారు అక్కడ సిద్ధంగా ఉన్నారు. అయితే యేసు వారి పట్ల ఎంతో కరుణతో స్పందించాడు. ఆయన దృష్టిలో ప్రజలందరూ గొర్రెల వంటి వారే. ఆయనే నిజమైన కాపరి. అందుకే ఆయన వారికి ఆహారాన్ని సమకూర్చాడు. మొదట ఆయన వారికి బోధించడం ద్వారా వారి ఆధ్యాత్మిక అవసరాలను తీర్చాడు. ఆ తర్వాత ఆహారం ఇవ్వడం ద్వారా వారి శారీరక అవసరాలను తీర్చాడు. ఇక 35 నుండి 37 వచనాలను గమనిద్దాం. చాలా ప్రొద్దుపోయిన తర్వాత ఆయన శిష్యులు ఆయన యొద్దకు వచ్చి, ఇది అరణ్య ప్రదేశము, ఇప్పుడు చాలా ప్రొద్దుపోయినది. చుట్టుపట్ల ప్రదేశములకును గ్రామములకును వారు వెళ్ళి భోజనంకేమైనను కొనుక్కొనుటకును వారిని పంపివేయమని చెప్పిరి. అందుకైన మీరు వారికి భోజనము పెట్టుడనగా వారు, మేము వెళ్ళి 200 దేనారముల రొట్టెలు కొని వారికి పెట్టుదుమా అని ఆయనను అడిగిరి. వాస్తవానికి ఆయన వారికి ఒక అసాధ్యమైన పనిని ఆజ్ఞాపించాడు. దానికి కారణం స్పష్టం. ఆ పనిని తానే స్వయంగా చేయాలన్నదే ఆయన యొక్క ఉద్దేశం. ఇక 38 నుండి 44 వచనాలను మనం గమనిద్దాం. అందుకు ఆయన, మీ యొద్ద ఎన్ని రొట్టెలున్నవి? పోయి చూడుడని వారితో చెప్పాను. వారు చూచి తెలుసుకొని 5 రొట్టెలను 2 చేపలు ఉన్నవనిరి. అప్పుడు ఆయన పచ్చిక మీద అందరూ పంక్తులు పంక్తులుగా కూర్చుండవలెనని వారికి ఆజ్ఞాపింపగా వారు 100 మంది చొప్పునను 50 మంది చొప్పునను పంక్తులు తీరి కూర్చుండిరి. అంతటా ఆయన ఆ 5 రొట్టెలను 2 చేపలను పట్టుకొని ఆకాశము వైపు కన్నులెత్తి ఆశీర్వదించి ఆ రొట్టెలు విరిచి వారికి వడ్డించుటకు తన శిష్యులకిచ్చి ఆ 2 చేపలను అందరికీ పంచిపెట్టెను. వారందరూ తిని తృప్తి పొందిన తర్వాత మిగిలిన చేపలను రొట్టె ముక్కలను 12 గంపెళ్ళు ఎత్తిరి. ఆ రొట్టెలు తినినవారు 5,000 మంది పురుషులు. నిజంగా ఇది ఒక అద్భుతం. ఆదిలో చేపలను సృష్టించి పొలములో ధాన్యం సమృద్ధిగా పండేలా చేసిన సృష్టికర్త ఇప్పుడు తన ఆజ్ఞావాక్కుతో ఆ జన సమూహానికి ఆహారాన్ని సమకూరుస్తున్నాడు. ఆ గుంపులోని చాలామందికి కడుపు నిండా ఆహారం లభించడము బహుశా అదే మొదటిసారి కావచ్చు. ఇక 45వ వచనాన్ని గమనిద్దాం. ఆయన జన సమూహమును పంపివేయునంతలో దోణి ఎక్కి అద్దరినున్న బెత్సయిదాకు ముందుగా వెళ్ళుడని ఆయన తన శిష్యులను వెంటనే బలవంతం చేసెను. ఇక్కడ వెంటనే మరియు బలవంతం చేసెను అనే 2 మాటల్లో ఒక అత్యవసర పరిస్థితి కనిపిస్తుంది. దీనికి వివరణ యోహాను సువార్త 6వ అధ్యాయము 15వ వచనంలో ఉంది. వారు బలవంతంగా ఆయనను రాజుగా చేయడానికి ప్రయత్నిస్తారని యేసు ముందుగానే గ్రహించాడు. ఇక 46 నుండి 52 వచనాలను మనం గమనిద్దాం. ఆయన వారిని వీడుకొలిపి ప్రార్థన చేయుటకు కొండకు వెళ్ళెను. సాయంకాలం అయినప్పుడు ఆ దోణి సముద్రం మధ్యన ఉండెను. ఆయన ఒంటరిగా మెట్ట నుండెను. అప్పుడు వారికి గాలి ఎదురైనందున దోణి నడిపించుటలో వారు మిక్కిలి కష్టపడుచుండగా ఆయన చూచి రాత్రి ఇంచుమించు 4వ జామున సముద్రం మీద నడుచుచు వారి యొద్దకు వచ్చి వారిని దాటిపోవలెనని ఉండెను. ఆయన సముద్రం మీద నడుచుట వారు చూచి భూతమని తలంచి కేకలు వేసిరి. అందరూ ఆయనను చూచి తొందరపడగా వెంటనే ఆయన వారిని పలకరించి, ధైర్యము తెచ్చుకొనుడి, నేనే, భయపడకుడని చెప్పెను. తరువాత ఆయన దోణి ఎక్కి వారి యొద్దకు వచ్చినప్పుడు గాలి అనగెను. అందుకు వారు
తమలో తాము మిక్కిలి విభ్రాంతి నొందిరి. అయినను వారి హృదయము కఠినమాయను గనుక వారు రొట్టెలను గూర్చిన సంగతి గ్రహింపలేదు. ఇక్కడ 48వ వచనంలో ఉన్న దోణి నడిపించుటలో వారు మిక్కిలి కష్టపడుచుండగా ఆయన చూచి అనే మాట వైపు మీ దృష్టిని మళ్లించాలని అనుకుంటున్నాను. ఆ రాత్రి ఆ మనుషులు దోణిలో ఉన్నారు. వారి చిన్న దోణిపై ఉప్పెనలా పడుతున్న అలల మధ్య వారి శ్రమతో కూడిన చెమట కలిసిపోతుంది. వారు తెడ్లు వేయడానికి తీవ్రంగా శ్రమిస్తున్నారు. తాము మునిగిపోతామేమోనని నిజంగానే భయపడ్డారు. కానీ వారు పడుతున్న ఆ శ్రమను, వారు చేస్తున్న ఆ ప్రయత్నాన్ని ఆయన చూశాడు. నిజంగా ఆ విషయం నాకు ఎంతో ఇష్టం. ఈరోజు మీరు ఎక్కడ ఉన్నారో లేదా ఏ పరిస్థితిలో ఉన్నారో నాకు తెలియదు. బహుశా ఇప్పుడు మీరు కఠినమైన పరిస్థితుల్లో ఉండవచ్చు. చీకటి మూలల్లో ఒంటరిగా కూర్చొని ఉండవచ్చు. భరించలేనంతటి శోధనలను, సమస్యలను ఎదుర్కొంటూ ఉండవచ్చు. తుఫానుతో కూడిన సముద్రం మధ్యలో ఉండి మీ జీవితం అనే చిన్న దోణి మునిగిపోతుందేమోనని అనిపించే స్థితిలో మీరు ఉండవచ్చు. ప్రియమిత్రమా, మీకోసం ఒక శుభవార్త ఉంది. దోణి నడిపించుటలో వారు మిక్కిలి కష్టపడుచుండగా ఆయన చూశాడు. ఆయన మిమ్మల్ని చూస్తున్నాడు. మీ సమస్యలు ఆయనకు తెలుసు. ఇక 53 నుండి 56 వచనాలను గమనిద్దాం. వారు అవతలకు వెళ్ళి గెన్నేసరతు దగ్గర ఒడ్డుకు వచ్చి దరిపట్టిరి. వారు దోణి దిగగానే జనులు ఆయనను గుర్తుపట్టి ఆ ప్రదేశమందంతటా పరిగెత్తుకొని పోయి ఆయన ఉన్నాడని వినిన చోటునకు రోగులను మంచముల మీద మోసుకొని వచ్చుటకు మొదలుపెట్టిరి. గ్రామములలోను, పట్టణములలోను, పల్లెటూళ్ళలోను ఆయన ఎక్కడెక్కడ ప్రవేశించెనో అక్కడి జనులు రోగులను సంత వీధులలో ఉంచి వారిని ఆయన వస్త్రపు చెంగు మాత్రము ముట్టనిమ్మని ఆయనను వేడుకొనుచుండిరి. ఆయనను ముట్టిన వారందరూ స్వస్థత పొందిరి. ప్రియులారా, ఆయన స్వస్థపరిచిన రోగుల సంఖ్య ఎంత ఉంటుందో మనము నేడు ఊహించలేము. ఈనాడు విశ్వాసముతో స్వస్థత చేకూర్చగలమని చెప్పుకునే వారి ద్వారా నిజంగా మేము సంపూర్ణంగా స్వస్థత పొందామని నిరూపించగలిగే వ్యక్తులు లేకపోవడాన్ని గమనించినప్పుడు ఇది ఆశ్చర్యకరంగా అనిపిస్తుంది. అయితే యేసు నిజమైన వాడు. ఆయన కార్యాలు వాస్తవమైనవి. అందుకే ఆయన అద్భుతాలు చేశారన్న విషయాన్ని ఆయన శత్రువులు సైతము ఎప్పుడు కాదనలేదు. ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ వాక్య సత్యాలను మీ జీవితాలకు అన్వయించుకొనుటకు ప్రభువు మీకు సహాయం చేయనుగాక. దైవాశీస్సులు. దేవుని అద్భుత శక్తిని అడ్డుకునే ఏకైక పరిమితి ఏమిటి? దేవుని అద్భుత శక్తిని అడ్డుకునే ఏకైక పరిమితి ఏమిటి? 1. అనారోగ్యం. 2. దారిద్ర్యం. 3. అవిశ్వాసం. ప్రియమిత్రులారా, మీరు నేటి ఈ సందేశం ద్వారా విలువైన, శ్రేష్టమైన అనేక లోతైన ఆధ్యాత్మిక సత్యాలను నేర్చుకున్నారని, మీ ఆధ్యాత్మిక జీవితాలకు అవి దోహదకరంగా ఉన్నాయని తలస్తున్నాం. మరింత లోతుగా సత్యాలను తెలుసుకోవడానికి యూట్యూబ్ ద్వారా కానీ, యాప్ ద్వారా కానీ సందేశాలను వినవచ్చు. మరియు ఈ స్క్రీన్ మీద ఉన్న ఫోన్ నంబర్ ద్వారా సంప్రదించి మీ ప్రార్థన మనవులను తెలిపినట్లయితే మేము మీ కొరకు ప్రార్థిస్తాము. దేవుడు మిమ్మును దీవించును గాక.